అటుకుల పులిహోర. ముందుగా అటుకులను తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడగాలి. 2 నిమిషాలు నీళ్ళలో నానితే సరిపోతుందండి. తర్వాత ఇవి పక్కన పెట్టుకొని స్టవ్ పై ఒక కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి వేడైన తర్వాత ముందుగా పల్లీలు వేసి వేయించుకోవాలి. తర్వాత జీడిపప్పు, పోపు గింజలు వేసి వేయించుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి కూడా వేయించుకోవాలి. పోపంతా ఒకసారి వేగిన తర్వాత కొద్దిగా పులిహోర కాబట్టి మనం ఇంగు వేసుకోవాలి. ఇందులో చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలండి. ఈ పులిహోరకి పచ్చి కొబ్బరి తురుము అనేది చాలా బాగుంటుంది. అలాగే పసుపు, రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా వేగిన తర్వాత అటుకుల్ని వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండుకొని కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి వేసుకుంటే పులిహోర రెడీ అండి.